హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఒక ఆలోచన వచ్చిందండి. నాకు ఏదైనా ఇలా ఆలోచన రాగానే వెంటనే మీతో ఆ టాపిక్ మాట్లాడేయాలనుకోవడం ఈ మధ్య తరచుగా మీరు చూస్తూనే ఉన్నారు. అయితే నాకు అనిపించిందండి, పిల్లలు బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారా అని. ఇప్పటి పిల్లలు, మా బాల్యం ఎలా ఉండేది, ఇప్పటి పిల్లల బాల్యం ఎలా ఉంది అనేది కొంచెం నాకు ఎందుకైనా ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే అండి, మా చిన్నప్పుడు మా ఎంజాయ్మెంట్కి ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేసే విధానానికి చాలా తేడా కనిపిస్తుందండి నాకు. ఇప్పుడు పిల్లలకి బయటికి వెళ్ళి ఆడుకునే ఆటలు ఉన్నాయంటారా? మేమండి, మా మామిడి తోట ఉండేది మా ఇంటి దగ్గర. మామిడి చెట్టు ఎక్కి కూర్చునేవాళ్ళం అండి. కోతి కొమ్మొచ్చని ఆ చెట్లు ఎక్కి ఆడుతూ ఉండేవాళ్ళం. అలాగే కొన్ని కొన్ని పరిగెత్తే ఆటలండి, దొంగ పోలీస్ అని, తర్వాత కబడ్డీ అని, రింగ్ టెన్నిస్ అని, ఇవన్నీ ఆడేవాళ్ళం అండి. ఆడపిల్లలు మగపిల్లలు తేడాలేం లేవు. ఆడపిల్లలే ఈ ఆట ఆడాలి, మగపిల్లలే ఈ ఆట ఆడాలనే తేడాలేం లేవండి మాకు. ఆడేవాళ్ళం అనమాట. అలాగే ఇంట్లో ఆడే ఆటలు కూడా ఆడేవాళ్ళం అండి. వామన గుంటలని, అష్టాచెమ్మ అని, చింతగింజలని, ఇలాంటివన్నీ అనమాట. అవన్నీ బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉండేది అప్పుడు. ఇప్పుడు పిల్లల ఆటలు ఏంటంటే, నాకు తెలిసి ఫోన్ తప్ప ఏ ఆట కనిపించట్లేదండి. ఎవరో ఒకళ్ళో ఇద్దరే ఏ క్రికెట్టో బయటికి వెళ్ళి ఆడుతున్నారు. కానీ మనం చిన్నప్పుడు, అంటే నా వయసు వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ కూడా ఇప్పుడు పిల్లలకి తెలుసా అండి? వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారా అనిపిస్తుందండి నాకు. మీకేమనిపిస్తుందో చెప్పండి. అసలు మా చిన్నప్పుడు అండి, సాయంత్రం అయ్యేసరికి చింతగింజలు ఆడుకునేవాళ్ళం ఇంటి ముందు కూర్చొని. అది కూడా అండి 6 ఆడాలంట. 6 దాటితే ఆ చింతగింజలు అవి ఆడకూడదనేవారు. 6 వరకు ఆడుకునేవాళ్ళం. ఆదివారం వస్తే ఇక మాకు చెప్పనే అక్కర్లేదండి. ఆటలే ఆటలు అనమాట. ఆదివారం మాత్రం మమ్మల్ని ఎవరు రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే అందరు పిల్లలం కలిసి ఆడుకునేవాళ్ళం అనమాట. ఎక్కువగా నన్నంటే బయటికి ఎక్కువ పంపించేవారు కాదండి మా నాన్నగారు. అందరూ మా ఇంటికే వచ్చి ఆడుకోవాలనేవారు. అలాగే చేసేవాళ్ళం అనమాట. మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, ఆడుకునేవాళ్ళం అండి మా ఇంటి దగ్గరే. అంటే ఇంట్లో కూడా ఆడుకునేవాళ్ళం అండి. చెస్ ఆడుకునేవాళ్ళం, క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం, ఎక్సర్సైజ్ చేసే ఆటలు ఆడేవాళ్ళం. తర్వాత ఈ మైండ్ గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. అంటే ఇప్పుడు చెస్ కానీ, క్యారమ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మైండ్తో ఆడేవే కదండి. తర్వాత దాడి అని ఒకటి ఆడేవాళ్ళం. ఇవన్నీ అనమాట. అలాంటివన్నిటికీ పిల్లలు దూరం అయిపోతున్నారు అనిపిస్తుందండి. ఎందుకని అంటారు ఇదంతా ఇంత తేడా అనిపిస్తుంది? అంతేకాదండి, మాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ₹1 ఇస్తే అండి ఎంతో గొప్ప అనమాట. మాకు 5 పైసలకే జీడీ ఇచ్చేవారు మా చిన్నప్పుడు. మీరు నవ్వుతారేమో, జీడీ అంటే బాగా నువ్వులుండి ఆ జీడీ అండి ఇంటర్వెల్లో కొనుక్కునేవాళ్ళం. లేదు స్కూల్ అయిపోయాక కొనుక్కునేవాళ్ళం. ఇంటర్వెల్లో కొనుక్కుంటే స్కూల్ అయ్యేదాకా ఉండేదండి. అది కూడా టీచర్లు ఎవరో చూడకుండా సైలెంట్గా బొగ్గను పెట్టుకుని చప్పరిస్తూ, తొందరగా అయిపోకూడదు మళ్ళీ. అది అయినా సాగేదండి. చాలా టైం తినేవాళ్ళం, చాలాసేపు వచ్చేది అది. 5 పైసలు జీడీనే ఎంతో అపురూపంగా తినేవాళ్ళం అండి. స్కూల్ దగ్గర మేము మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పెట్టి ఇచ్చేవారనమాట. తర్వాత ఐస్ ఫ్రూట్ కూడా ఎంత అండి, 5 పైసలే అప్పుడు మాకు. ఐసే ఎంత ఇష్టంగా తినేవాళ్ళం అండి, చాలాసేపు తినేవాళ్ళం. అలాగే ఆగస్టు 15 వస్తే అండి 3 రంగుల ఐస్ అమ్మేవారు. జెండాకి ఏ రంగులు ఉంటాయండి, ఎలా ఉంటాయి, గ్రీను, ఆరెంజ్, ఎల్లో, అలా అదే క్రమంలో గ్రీను, వైటు, ఆరెంజ్ అనమాట. అదే క్రమంలో ఉండేదండి ఐస్ కూడా. అంటే నేను కింద నుంచి చెప్పాను, పైనుంచి కలర్స్ అయితే తెలియకుండా కాదులేండి. ఆ జెండా రంగుల్లో ఐస్ అమ్మేవారండి. అది మాత్రం 10 పైసలు తీసుకునేవారు. దానికే ఎంతో సంతోషపడేవాళ్ళం అండి, ఆగస్టు 15 వస్తే ఐస్ తినడానికి. అంటే ఇప్పట్లాగా పిల్లలకి ఇప్పుడు అన్నీ చాలా రకాలు తింటున్నారు కదండి పిల్లలు. వీళ్ళకి ఆర్డర్స్ పెట్టేసుకోవడం, తినేయడం, కొంచెం డబ్బులు కూడా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. అంతంత ఖర్చులు మా చిన్నప్పుడు తెలియదండి. ఎప్పుడేవో రోజు మా అమ్మ క్యారేజ్ పెట్టేది స్కూల్కి. ఎప్పుడైనా మర్చిపోతే రూపాయి ఇచ్చేదండి. ఆ రూపాయి అంటే మాకు పూరి ఇచ్చేవారు అనమాట. నాకు పూరి అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు, ఇప్పటికి కూడా ఇష్టమేలండి. అయితే ఆ పూరి రూపాయి పెట్టి పూరి 2 పూరి కొనుక్కు తింటే 2 4 ఇచ్చేవారండి మా చిన్నప్పుడు. కడుపు నిండిపోయేదనమాట. అదే ఎంతో ఆనందంగా ఉండేది మా చిన్నప్పుడు. అలాంటి మేము అనుభవించిన బాల్యాన్ని ఇప్పుడు పిల్లలు మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళది కూడా ఎంజాయ్మెంట్ అని వాళ్ళు అనుకోవచ్చండి పిల్లలు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దీని ప్రకారం వాళ్ళకి అది బాగుంటుందేమో, కానీ అవన్నీ వీళ్ళు మిస్ అయిపోతున్నారు కదా అని నాకు కొంచెం అనిపిస్తుందండి. తర్వాత అండి, ఆదివారం వస్తే మా ఇంట్లో టీవీ అయితే లేదండి. అప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా మా ఇంట్లో లేదు. మా ఎదురుగుండా ఉండేదన్నమాట. లలిత అని చెప్పని అమ్మాయి నాతో బాగా ఉండేది. మా అమ్మగారిని అమ్మమ్మ గారు అనేది, నన్ను పిన్ని అనేది. అంటే వాళ్ళ అమ్మగారు నేను అక్క అని పిలిచే. ఏమోనండి, ఇరుగు పొరుగులు అంటే వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం అప్పుడు. ఇప్పట్లా కాదులేండి అప్పుడు. అందుకని చెప్పని అక్కయ్య గారు అని పిలవటం, ఆ పిల్లేమో నన్ను పిన్ని అనడం, మా అమ్మగారిని అమ్మమ్మ గారని. అయితే ఆదివారం వచ్చేసరికి టీవీ లేదని చెప్పాను కదండి, ఆదివారం సినిమా వచ్చేది కదా దూరదర్శన్లో, శుక్రవారం చిత్రలహరి. ఈ రెండింటికి తన టైం అయ్యేసరికి పిలిచేసేదండి. అమ్మమ్మ గారు సినిమా వస్తుంది రండి, అమ్మమ్మ గారు
చిత్రలహరి వస్తుందండి. అబ్బా శుభ్రంగా అండి ఆ టైము మా అమ్మ అన్నీ రెడీ చేసేసేది. టిఫిన్‌లకి అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట వాళ్ళ ఇంటికి. వాళ్ళది ముందర పెద్ద హాల్ అండి. అంటే మేము అంత హై క్లాస్ లెవెల్ ఏం కాదులెండి. మాది మధ్య తరగతే. అయితే వాళ్ళ ఇంటికెళ్తే తను టీవీ వాళ్ళ అమ్మగారు పెట్టేవారండి. మధ్యలో యాడ్స్ వచ్చేవి కదా! వాషింగ్ పౌడర్, నిర్మా, లైఫ్ బాయ్ ఇవ్వండి అప్పుడు యాడ్స్ మాకు. ఇప్పటి యాడ్స్ వేరు, అప్పుడు యాడ్స్ వేరు అవే వచ్చేవి ఎక్కువ. హార్లిక్స్ చాలా శక్తిదాయిని అలాంటివి వచ్చేవన్నమాట. కొన్ని కొన్ని నాకు గుర్తున్నాయిలెండి. అయితే ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఏరుశనక్కాయ గుళ్ళు వేయించినవనో, లేకపోతే కొంచెం అటుకులనో, మరమరాలనో అలాంటివి పెట్టేవారు. అప్పుడు దంపుడు అటుకులు ఉండేవండి. చాలా టేస్ట్‌గా ఉండేవి. అంత టేస్ట్ అటుకులు ఇప్పుడు నేను తింటలేదండి. నాకు కూడా దొరకట్లేదు. చాలా బాగుండేవండి. అలా అనమాట. అలాంటివి పెట్టేవారు. అవి తినేసి ఆ సినిమా చూసో, చిత్రలహరి చూసో ఇంటికొచ్చేసేవాళ్ళం. ఒకళ్ళ ఇంటికెళ్ళి అలా ఎంజాయ్ చేసి రావడం అనేది అప్పట్లో అండి. అంటే టీవీ లేదు కాబట్టి. అప్పట్లో ఫోన్లు కూడా లేవులెండి. మా ఇంట్లో ఫోన్ లేదు, టీవీ లేదు. ఇంకో విషయం చెప్పనా అండి, గ్యాస్ స్టవ్ కూడా లేదు. నా పెళ్ళైన తర్వాత మా నాన్నగారు కొన్నారు మా అమ్మగారు గ్యాస్ స్టవ్. అంతవరకు మా ఇంట్లో కట్టెల పొయ్యే, బొగ్గుల పొయ్యేనండి. ఎక్కువ బొగ్గుల పొయ్యి మీదే వంట చేసేవారు మా అమ్మగారు. ఆ బొగ్గుల పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వంటలు ఎంత రుచిగా ఉంటాయో తెలుసా అండి. ఆ టేస్ట్ ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో ఇప్పుడు పిల్లలకి. నాకు కూడా అండి గ్యాస్ మీద ఎంత వండుకున్నా అందులో నా చేతి వంట నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటారేమో నేను అంత పెద్ద పాకశాస్త్ర ప్రవీణురాలు ఏం కాదండి. పెద్దగా వంటలు చేయడం రాదు. అయితే మా అమ్మగారు చాలా బాగా చేసేవారండి. ఆ కట్టెల పొయ్యి మీద అలా చేసేవారు. తర్వాత బొగ్గుల పొయ్యి మీద కూడా చాలా టేస్ట్‌గా ఉండేవండి. ఏం లేదండి, ఉత్త బంగాళదుంప వేపుడు కూడా అప్పట్లో అంత రుచిగా ఉండేది. ఇప్పుడు బంగాళదుంపలు తీపొస్తున్నాయండి. ఆ టేస్ట్ కూడా లేదు. అప్పట్లో అంత బాగుండేదండి. తర్వాత ఎప్పుడైనా కార్తీక మాసం వస్తే మాత్రం మా ఫ్రెండ్స్‌తో నేను చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్నండి. మా అమ్మగారు పులిహోర చేసి ఇచ్చేవారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఐటెమ్ తెచ్చేవారనమాట. ఏదో ఒక ఐటెం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటనమాట. ఒక్కొక్కళ్ళు పెరుగన్నం అని, ఒక్కొక్కళ్ళేమో టమాటా రైస్ అని అలా. అప్పట్లో బిర్యానీలు అంత తెలీదులెండి మాకు. అవి చేసుకొస్తే చక్కగా ఏదైనా ఒకళ్ళు స్నాక్స్ అని తెస్తే ఏరుండేదండి మా ఊళ్ళో. మాది పల్లెటూరు కదా! ఏరుండేది. ఆ ఏటికెళ్ళండి స్నానాలకి ఆడినంతసేపు ఆడుకునేవాళ్ళం. స్నానాలకి దిగితే అందులోంచి బయటకొచ్చేవాళ్ళం కాదండి. సాయంత్రం వరకు ఆడుకుని అప్పుడు బయటకొచ్చేవాళ్ళం. అలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు పిల్లలకి అవన్నీ దూరం అవుతున్నాయని నాకు కొంచెం ఏదో కినుగ్గా అనిపిస్తుందనమాట. అంటే ఏం లేదండి, ఎంతసేపు ఫోనుల్లోనే ఉంటున్నారు కదా! అదనమాట. చాలా వరకు పిల్లలు ఫోనేనండి. టీవీ కూడా తగ్గిచ్చేసారండి ఈ మధ్య. మా ఇంట్లో కూడా చూస్తున్నాను నేను. అందుకే చెప్తున్నాను నేను. అలా అండి. కానీ వాళ్ళకి బాల్యం దూరం అయిపోతుంది. మా బాల్యం చాలా ఎంజాయ్ చేసామండి మేము. అందుకనే చెప్తున్నా. అంతే కదండీ! మా చిన్నప్పుడు గోల్డ్ స్పాట్ అని ఒక డ్రింక్ వచ్చేది. ఇప్పుడు మీరు థమ్సప్‌లు అవి తాగుతున్నారు కదా! అంటే థమ్సప్ కూడా నేను కూడా తాగేలెండి. పెద్ద నువ్వు తాగనట్టు చెప్పొద్దు అని అనొద్దు. గోల్డ్ స్పాట్, కిస్మత్ అని 2 వచ్చేవండి. కిస్మత్ అయితే మోషన్స్ అయినప్పుడు అది తాగితే తగ్గిపోయేది. మా అమ్మగారు చెప్పేవారు అలాగే అది ఇస్తే తగ్గిపోయేదండి. కిస్మత్ అని యెల్లో కలర్‌లో పైనాపిల్ టేస్ట్‌లో ఉండేదది. తర్వాత గోల్డ్ స్పాట్ అయితే భలే ఇష్టం అండి నాకు. సినిమాకెళ్తే గోల్డ్ స్పాట్ ఇప్పించాల్సిందే. అంత ఇష్టంగా తాగేదాన్ననమాట నేను. అంటే అవి చవక రోజులు కదా! మీరు అలాగే చెప్తారు. ఇప్పుడు పిల్లలు అలా ఎలా మెయింటైన్ అవుతారు అని చెప్పని మీరు అనుకోవచ్చండి. చవక రోజులైనా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా గడిపేవాళ్ళమండి మేము. ఎందుకంటే అండి, ఇప్పట్లాగా టెన్షన్స్ ఏమీ లేవు మాకు. ఇప్పుడు ఈ పిల్లలు ఎలా తయారయ్యారంటే హీరోలని అభిమానించి వాళ్ళ గురించి కూడా గొడవలు పడి, టెన్షన్‌లు పడేలా తయారయ్యారు పిల్లలు. మాకు అటువంటివి ఏమీ లేవండి. హాయిగా అనమాట. పాత సినిమాలు కదా! స్టోరీలుండేవి. ఎక్కువ విజయవాడ సినిమాలకి మా నాన్నగారు తీసుకెళ్ళేవారు. 'మాయాబజారు', 'అప్పుచేసి పప్పుగూడు' ఇలాంటివన్నీ అనమాట. 'శ్రీకృష్ణ పాండవి' ఇలాంటివన్నీ చూపించేవారండి మా నాన్నగారు. మీకు ఇదివరకు కూడా చెప్పాను. మధ్యలో క్వెషన్స్ కూడా అడిగేవారు వాటి గురించి. అవి చూస్తూ పెరిగానండి నేను. ఆ సినిమాలకి మా నాన్నగారే ఎమ్మటి పెట్టుకుని తీసుకెళ్ళేవారండి. ఎప్పుడైనా మా వదిన నేను అంతే. మా అమ్మగారితో కూడా తక్కువే నేను సినిమాకెళ్ళను. మా నాన్నగారు లేదా మా వదిన, మా పెద్దొదిన నేను. మా అన్నయ్య వచ్చి డబ్బులిస్తే మా పెద్దొదిన నేను వెళ్ళేవాళ్ళం. అలా అనమాట. అంతలాగా చూసేవాళ్ళమండి. సినిమాలు కూడా అలాగే. అది కూడా అస్తమానం కాదులెండి. ఎప్పుడన్నా ఒక పాత సినిమా వస్తే మాత్రం అప్పట్లో మాకు పాత సినిమా వస్తాయి. ఇప్పుడు మాకు కొత్త సినిమాలు అప్పట్లో ఏంటంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'చిరంజీవి' ఇలాంటివన్నమాట. వాటికన్నా పాతవి, ఎన్టీఆర్ పాతవి, నాగేశ్వరరావువి అదే చెప్తున్నా కదండి, 'మాంగళ్య బలం', 'అర్ధాంగి' ఆ టైం సినిమాలు. అవి వస్తే పాతవి మాత్రం తప్పకుండా పంపించేవారండి మా ఇంట్లో. 'భక్త ప్రహ్లాద' ఇలాంటివన్నీ చూసేవాళ్ళం అనమాట. అయితే మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. మేము మధ్యతరగతి అనేది చెప్పాను కదా నేను. నాకు యూనిఫామ్ లంగా 8th క్లాస్‌లో కుట్టారండి. మా అమ్మగారే కుట్టేవారు. మా ఇంట్లో మిషన్ ఉంది. ఇప్పటికీ నేను కుట్టే మిషన్ కూడా మా అమ్మగారిదే. ఆ మిషన్ అండి. అయితే నాకు బ్లూ కలర్ లంగా, వైట్ ఓణి, వైట్ బ్లౌజ్ అనమాట. మా యూనిఫామ్ అది.
అయితే బ్లూ కలర్ లంగా 8th క్లాస్లో నేను గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యానండి. అంటే అప్పర్ ప్రైమరీ వేరే స్కూల్, 5th వరకు ఒక స్కూల్ ఎలిమెంటరీ, తర్వాత అప్పర్ ప్రైమరీ 7th వరకు అనమాట. 8th గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ చేశారండి. అప్పుడు నాకు యూనిఫారం మా అమ్మగారే కుట్టారు. అది 9th వచ్చేసరికి 9th చివరికండి, 8th అంతా గడిపేశాను. 9th చివరికి వచ్చేసరికి అది ఏమైందంటే కొంచెం పొట్టయిందండి లంగా. పొట్టయితే మా అమ్మగారు ఏం చేశారో తెలుసా అండి, వేరే బట్టలు ఏం కుట్టించలేదండి. ఇప్పట్లాగా ఇన్నిన్ని జతలు మాకు ఉండేవి కాదు. వేరే బట్టలు ఏవి కుట్టించలేదండి. యూనిఫారం ఇంకో లంగా అంటే నేను హైట్ తొందరగా ఎదిగానులేండి, కొంచెం హైట్గా ఉండేదాన్ని. అందుకని చెప్పని 9th చివరికి వచ్చేసరికి అది పొట్టయిపోయింది. పొట్టయిపోతే ఏం చేయాలో తెలియక మా అమ్మగారు మంచి ఐడియా వేశారు. ఏంటో తెలుసా అండి, వైట్ క్లాత్ తీసుకుని ఇప్పుడు ఇది అనుకోండి లంగా, ఇంత మేర వదిలేసి ఈ మధ్యలో వైట్ క్లాత్ వేశారండి. కిందేమో బ్లూయే ఉంటుంది, పైన కూడా బ్లూ ఉంటుంది, ఈ మధ్యలో వైట్ క్లాత్ అటాచ్ చేశారు. ఎందుకంటే ఎంత అయితే నాకు హైట్ సరిపోవాలో అంత. దాన్ని నేను 10th చివరి వరకు వాడానండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయినా కూడా ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం. మా అన్నయ్య వాళ్ళు వచ్చినా, మా అక్క వాళ్ళు వచ్చినా మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఎందుకంటే మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. నా పెళ్ళికి మా అన్నయ్యలు నా పెళ్ళి ముందే అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. నా ఊహ తెలిసాక మా ఆఖరి అన్నయ్యది, మా రెండో అన్నయ్యది పెళ్ళి అయింది. అంతకుముందే మా పెద్ద అన్నయ్య అవి అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా అన్నయ్య కూడా ఆఖరి అన్నయ్య అయితే చదువులకి వెళ్ళిపోయాడు, తర్వాత పై చదువులకి. తర్వాత మా రెండో అన్నయ్య కూడా ఏదో దీనికని జాబ్కని వెళ్ళిపోయాడు. అలా అయిపోయింది. అంటే జాబులు అంటే పెద్ద పెద్ద జాబులు ఏం కాదండి, పెద్దగా చదువుకోలేదు, ఏదో వాళ్ళకి తోచిన వృత్తిలో వాళ్ళు అలాగా పైకి వచ్చారు. మా ఆఖరి అన్నయ్య ఒక్కడే బాగా చదువుకున్నాడు. అయితే అండి వాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా గడిపేవాళ్ళు. అమ్మ నాన్న అందరం కలిసేవాళ్ళంలేండి. కలిసినప్పుడు కూడా అండి ఎంత హ్యాపీగా ఉండేదండి ఆ రోజులు, ఎంతగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎంత సంతోషంగా ఉండేదో. ఇప్పుడండి చుట్టాలు ఎవరైనా వస్తున్నారంటే ఎప్పుడు వెళ్ళిపోతారు బాబు, ఈ చాకిరీ చేయలేకపోతున్నాం అనే స్టేజ్కి వచ్చేసామండి. కానీ ఆ రోజుల్లో ఎవరైనా వస్తున్నారంటే ఎంత ఆనందం, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా చుట్టాలు ఎవరైనా వచ్చినా అండి ఇంకా ఉంటే బాగుండు అని ఆలోచించేవాళ్ళం. అంటే చెప్పాను కదండి, యూనిఫారం కూడా ఇంకోటి మళ్ళీ కుట్టించే స్థాయిలో లేకపోయి, అంటే నాన్నగారు నా చిన్నప్పుడే రిటైర్ అయిపోయారండి, నేనే లేటుగా పుట్టాను. అయితే అలాంటి స్టేజ్లో కూడా ఎవరైనా వస్తే ఆప్యాయంగా వండి వడ్డించడం మా అమ్మగారి విధి అండి. మా అమ్మగారు ఎప్పుడు అలాగే చేసేవారు. మా అమ్మ వంటలు బాగుండేవి అసలు, ఇంటి నిండా అండి. అంతేకాదండి, నాన్నగారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఫారెస్టర్లు అందరూ మా ఇంట్లో తినేవారు. అలా అనమాట, వండి వడ్డించడం. అసలు ఆప్యాయతలు అండి ఆ రోజుల్లో, ఆప్యాయతలు అవన్నీ కూడా ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఖచ్చితంగా లేవని చెప్పగలను. ఎక్కడో ఉంటున్నాయిలేండి ఇప్పటికి కూడా. కొన్ని ఫ్యామిలీస్లో కుటుంబాలు కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. మా ఫ్యామిలీ కూడా కలిస్తే చాలా బాగుంటామండి. అందరం కలిస్తే హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తాం. అలా అనమాట. అంటే కలిసే టైం కూడా తగ్గిందిలేండి. ఎందుకంటే అండి జాబుల వల్ల దూరాలు వెళ్ళిపోయారు. అప్పట్లోలాగా మరీ అంత దగ్గరగా ఎవరు లేరు కదా. అలాగే అంతేకాదండి, నాకు 3 జతల బట్టలు ఉండేవి, లంగా ఓణీలు. దాని మీద ఓణి, దీని మీద ఓణి, దాని మీద జాకెట్, దీని మీదకి అలా మార్చుకుని దాన్నే ఎక్కువ కొంచెం 3 జతలని 6-7 జతల్లా వేసుకునేదాన్నండి చిన్నప్పుడు. అంటే రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు, కానీ ఆ రోజులే బాగున్నాయండి. ఎందుకంటే అంత మరీ బట్టలు ఎక్కువగా ఉండి విపరీతం అంటే తిండికైనాడు మేము ఇబ్బంది పడలేదులేండి. అలా ఉన్నా కూడా ఎందుకనో ఇప్పుడు టెన్షన్లు కొంచెం ఎలాగైనా ఇబ్బందులు ఎక్కువైనాయండి. అప్పుడైతే అలాంటివి ఏమీ లేవు, హ్యాపీగా గడిపిస్తామండి. అందరం ఆరుబయట మంచాలు వేసుకు పడుకుని కబుర్లు చెప్పుకునే రోజులు ఎంత బాగుండేవండి. ఆ రోజులు ఆకాశంలో చుక్కలు చూస్తూ మా అమ్మ అనేది, ఇవి మంచం కోళ్ళు 4 మూలలకే ఉన్నాయని, ఈ 3 వరుసగా ఉన్నాయని వాటి పేరు ఏదో చెప్పేది, అదిగదిగో ధ్రువ నక్షత్రం అని. అవన్నీ చూసుకుంటూ నక్షత్రాలు లెక్కబెట్టినట్టే అనుకోండి, అవన్నీ చూసుకుంటూ హ్యాపీగా గడిపేసేవాళ్ళం అండి. మా బాల్యం ఎంతో అందంగా ఉండేది, ఎంతో మధుర స్మృతులు ఉన్నాయండి. ఇప్పటికి కూడా నాకు తలుచుకుంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనిపిస్తుంది. పిల్లల బాల్యాన్ని పోలుస్తూ నా బాల్యం గురించి చెప్పాను కదా మీకు ఎవరికైనా కూడా నాలాగే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అన్నట్టు బాల్యం ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే అండి నా వయసు వాళ్ళందరికీ ఇంచుమించు ఇదే బాల్యం ఉంటుందని నా ఉద్దేశం. అంటే బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను చెప్పట్లేదండి, మధ్యతరగతి ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాను. అప్పట్లో మేము బాగా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ కల్మషాలు ఇవన్నీ కూడా తెలియదండి అప్పట్లో. ఒకళ్ళు బాగుంటే ఓర్వలేకపోవడం ఇలాంటివన్నీ తెలియదు. ఎవరన్నా బాగుంటే అండి ఇది వరకు సంతోషించేవాళ్ళం, బాగున్నారు అని చెప్తే సంతోషించేవాళ్ళం. ఇప్పుడు అలా లేదండి, మనస్తత్వాలు కూడా కొంచెం మారినాయి. ఏమైనా సరే నాకు అనిపిస్తుంది. లేదు అలా లేవంటే ఓకే అండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.